ఇలా తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఫ్రంట్, నేను కట్ చేస్తాను. మేము ఆల్రెడీ చేస్తారు. ఏది ఫ్రంట్కి ఏది వస్తుందని చూసుకుంటాం. ఇవ్వండి, ఈ కట్ ఉంది కదా, మీకు ఆల్రెడీ కట్ పెట్టమని చెప్పాను. ఈ కట్, ఈ జాయింట్, ఈ భుజం జాయింట్ దగ్గర రెండు కరెక్ట్గా సెంటర్ పెట్టుకోవాలి. సెంటర్ పెట్టుకొని జరిగిపోగలవ్వకండి. 1/2 ఇంచ్ వెడల్పులో అక్కడ చిన్న పుట్లా వేసుకొని ఇవి తీసుకురావాలి. ఖచ్చితంగా రెండు సమానంగా ఉండాలి. ఏది పుట్టినా మనం రెండు అతుక్కున్నప్పుడు రెండు సమానంగా ఉండాలి. ఇక్కడ చివరి వరకు వచ్చామా, అక్కడే క్లాత్ కట్ చేయాలి. దారం కట్ చేయకుండా దీన్ని అటు నుంచి ఇటు తీసుకొస్తే మనకు ఆ సైడ్ రెండో ముట్టు పడుతుంది. అయిందా? దాని దారం కట్ చేయకుండా దాన్ని మళ్ళీ తిప్పా ఉంటే ఇక్కడ కింద క్లాత్ పంట పడకుండా చూసుకోండి కుట్టేటప్పుడు. ఇది మనం జాయిన్ చేసిన ప్లేస్. ఆటోమేటిక్గా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది, మరి ఆపాల్సిన పని లేదు. మన బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా దారం కట్ చేయండి. దీన్ని ఎలా తిప్పిగా ఆ సగం వరకు అంటే సెంటర్ పాయింట్ వరకు వేస్తే రెండో కుట్టు పడుతుంది. నేను ఫాస్ట్ కుడుతున్నాను, మీరు ఫాస్ట్ కుట్టాల్సిన పని లేదు. కింద పైన చూసుకొని ఆపి కుట్టండి, పర్వాలేదు. ముఖ్యంగా వరలక్ష్మి నువ్వే దాంట్లో పడుతుంది. ఈ సెంటర్ కుట్టు దగ్గర నుంచి తీసుకొచ్చేస్తే అటు రెండు కుట్లు పడతాయి, ఇటు రెండు కుట్లు పడతాయి. అర్థమైంది కదా? ఇప్పుడు మీరు ఏంటంటే మీ బ్లౌజ్కి హ్యాండ్ యాక్చువల్లీ హ్యాండ్ ముక్కలు కనుక ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ను ఫోల్డ్ చేసుకుంటారు. ఇది ఆల్రెడీ నేను ఫోల్డ్ చేస్తాను లైన్ దీనికోసం. ఈ పార్ట్ను ఫోల్డ్ చేసుకుంటారు. ఈ 1/2 ఇంచ్ మనం 1 ఇంచ్ పెట్టాం కదా, 1 ఇంచ్ ఇలా మడత పెట్టుకొని, ఇప్పుడు ఇది మడత పెట్టాం అనుకోండి, ఇలా మడత పెట్టుకొని ఈ రెండు సమానంగా ఉండేటట్టు చూసుకోండి. లోపల చేతి కలుపుకుంటాం, చేతి కలిపి ఈ రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ ఇది కూడా అంటే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను కనుక ఖచ్చితంగా ఇవన్నీ సమానంగా ఉండాలి. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇది తక్కువ ఎక్కువ ఉన్నా అది మన కటింగ్లో పోతుంది. ఈ రెండు మాత్రం సమానంగా ఉండాలి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. చూసారా సమానంగా వచ్చింది, మనం ఇక్కడ ఫోల్డ్ చేసింది సమానంగా వచ్చింది. ఒకవేళ సమానంగా లేని పక్షంలో అప్పుడు ఇక్కడ కుట్టు వేసుకోవాల్సి వస్తుంది. అందుకు మీకు ఇది ముందు ఫోల్డ్ చేసిందని చెప్పాను. ఫోల్డ్ చేయలేదు అనుకోండి, అది ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఇది దాన్ని కలిపేస్తారు. అప్పుడు ఇది తగ్గిపోతుంది, పొడుగు పెరిగిపోతుంది, మన నడుము పొడుగు అనేది పెరిగిపోతుంది. ఈ రెండు సమానంగా ఉంచుకోండి, ఎందుకంటే మనం ఈ రెండు సమానంగా కట్ చేసాం కనుక, అదే లెంత్లో కట్ చేసాం కనుక ఈ రెండు సమానంగా ఉంచుకొని ముందు చివరిలో కుట్టు. ఇది మనకి రఫ్ కుట్టు అనమాట, అది నిలబడినప్పుడు. చివరిలో తర్వాత ఇది మనకు ఉండదు. చిప్స్ అంటే చివరిలో వేసి టచ్ సైడ్ కూడా సేమ్ చివరిలో ఇలాగే ఫోల్డ్ చేసుకుంటారు. ఫోల్డ్ చేసుకొని ఈ రెండు కలుపుకుంటారు. ఈ రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకోండి.
ఆవిడ ఎలా చెప్తుంది తెలుసు మేడం. మళ్ళీ ఇప్పుడు చేయకుండా బ్యాక్ పార్ట్ వేసాను ఇక్కడ రెండు మనకి పెట్టామా చికెన్ తర్వాత